టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. పప్పు చారు ఉప్పు చేప సూపర్ కాంబినేషన్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఈ రెండు అసలు వెండి చేపలు తినడం వలన ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. పచ్చి చేపలతో పోలిస్తే ఎండు చేపలు చాలా మంది ఇష్టపడతారు. తాజాగా లభించే పచ్చి చేపలను ఎక్కువగా తింటారు. అయితే ఎండు చేపల వలన కలిగే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా? ఎండు చేపలలో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు పాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఎండు చేపలు తినడం వలన రక్తపోటు నియంత్రణలో ఉండొచ్చు అంటున్నారు నిపుణులు. ఎండు చేపలలో ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటుంది. దీని వలన ఎముకలు బలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఎండు చేపల్లో హెల్త్ ఫ్యాట్స్ ఉంటాయి. దీని వలన శరీరంలోనే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఎండు చేపలు పొటాషియం కంటెంట్ ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థను, కండరాలను మరియు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఎక్కువ బాగా తింటే మొదట ఈ చేపల్ని ఉప్పులో ఎండేస్తారు. అందువలన ఉప్పుగా ఉంటుంది. ఎక్కువ 2-3 సార్లు కడిగి నీట్గా పసుపు వేసి రుద్ది పక్కన పెట్టుకోవాలా. పొయ్యి మీద బాండల కన్నా ఈ అట్ల పెనుగు మంచిదండి. దాంట్లో ఆయిల్ పోసి ఆయిల్ ఏడెక్కాక ఈ పసుపు పూసి పెట్టుకున్నాం చూడండి ఎండు చేపని. అవి ఒక్కొక్క ముక్కని విడివిడిగా వేసుకోవాలి. నూనె కాకుండా ఉంటే అతుక్కోపోతాయి. నూనె కాగితే అతకవు బాండలకి, అట్ల పెనానికి. తర్వాత ఈ బాగా ఇటుపక్క అటుపక్క కాల్చుకోవాలి. బాగా మరిగి నూనెలో సన్న సెగ పైన బాగా ఇటుపక్క అటుపక్క కాల్చుకోవాలి. ఎండు చేప ఎంత మంచిది అనుకున్నారు. చాలా మంచిది తింటేను. పచ్చి చేప కన్నా కూడా ఎండు చేపే మేలు, బాగుంటుంది. అది ఇటుపక్క అటుపక్క తిరగేసుకోవాలి. బాగా కాలినాక వెనక్కి ముందుకు తిరగేసుకుని ఎండు చేప గోంగూర పచ్చడి దేంట్లో అయినా మన పెద్దోళ్ళు ఎండు చేపలు, ఉప్పు చేపల్ని గోంగూర పచ్చడి కానీ పప్పుల్లో కానీ బాగా తినేవాళ్ళు కదా. చాలా మంది కాల్చుకొని కూడా తింటారండి ఎండు చేపల్ని. కాల్చుకునేదిను పచ్చి పులుసు చేసుకునేదిను వెండిమిర్చి నిప్పుల పైన కాల్చి పచ్చి పులుసు చేసుకుని ఎండు చేపను కాల్చుకొని తినేవాళ్ళు. అదొక టేస్ట్. నెక్స్ట్ వీడియోలో పెడతానండి. అది బాగుంటుంది పచ్చి పులుసుకి ఎండు చేపకి. ఇప్పుడు ఉట్టి ఎండు చేప పప్పు చారు, ఉప్పు చేప పప్పు చారు ఈ కాంబినేషన్. ఇది బాగా అటుపక్క ఇటుపక్క తిరగేసేసుకుని మొత్తము ఇట్లా వేయించుకోండి. కానీ సీసాలో పెట్టుకుంటే నెల రోజుల దాకా ఎక్కడికి పోవండి. నెల రోజుల వరకు బాగుంటాయి. చాలా మంది దూర ప్రదేశాలకు పోయే వాళ్ళు కూడా బాగా కడుక్కొని ఇట్లా చేసుకొని వేయించుకొని సీసాలకు పెట్టుకొని దూర ప్రాంతాలకు పోతారు. పప్పు చారు తయారు చేయటం, పప్పుని ఫస్ట్ కడిగి పొయ్యి మీద పెట్టి దాంట్లోకి అంత తరిగిన ఉల్లిపాయ, తరిగిన టమాటా, తరిగిన పచ్చిమిర్చి వేసి ఉడికిన తర్వాత ఎనిచ్చుకొని తర్వాత ఎనిచ్చుకుని పక్కన పెట్టుకుని నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని పులుసు పోసుకొని పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, 2 కచ్చాపిచ్చిగా దంచిన వెల్లుల్లిపాయ వేసి దాంట్లో వెల్లుల్లిపాయ వేసి అవి మగ్గిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కరివేపాకు, కొత్తిమీర వేసి చిటపటలాడిన తర్వాత ఈ పప్పు పులుసు దాంట్లో పోసేసేయాల. దాంట్లో పోసేసిన తర్వాత అది పప్పు పులుసు బాగా మగ్గిపోయింది. పప్పు పులుసు తెల్లిపోయిన తర్వాత ఈ పప్పు పులుసు వేసుకొని ఉప్పు చేప వేసుకొని తింటే ఇంకా బిర్యానీ కానీ ఏ జోలికి బారు. అంత టేస్ట్, సూపర్ టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ పప్పు పులుసుకి ఉప్పు చేప కాంబినేషను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. బిల్ ఐకాన్ నొక్కండి. ఆల్ అని వస్తుంది. నేను పెట్టే ప్రతి ఒక్కటి మీకు ముందుగా వస్తాయి. అంత సూపర్గా ఉంటుందండి ఈ పప్పు చారుకి, ఈ ఉప్పు చేపకి. సో తిన్నారంటే ఇంకా వదలరు. ఇదంత బాగుంటుంది ఈ పప్పు చారు. కందిపప్పు నానబెట్టి పొయ్యి మీద పెట్టేసామనుకోండి స్టవ్ పైన, నిమిషంలో ఉడికిపోద్ది పప్పు చేసుకొని రోజైనా వారానికి ఒకసారి 2-3 సార్లు పప్పు తినాలి కదా. పప్పు తింటే మంచిది, అంత మంచిదండి. ఇంగ వేస్తాం కదా దీనిలో. ఇంగ వేస్తే మామూలుగా పప్పు తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటారు కదా, దాంట్లో ఇంగ వేస్తాం కదా. ఇంగ వేసినందువలన చాలా హెల్దీ
మనకి అంత మంచిది, హెల్దీ, దానికి బాగుంటుంది ఆరోగ్యానికి. పప్పు చారు ఉప్పు చేప కాంబినేషన్ ఎంత బాగుంటుంది. పెద్దోళ్ళ కాలం నాటి కూరలండి ఇవి. పప్పు చారు ఉప్పు చేప, గోంగూర ఉప్పు చేప, పచ్చి పులుసు ఉప్పు చేప, ఇవన్నీ అప్పుడు మినువుల పచ్చడి ఉప్పు చేప, ఇవన్నీ అప్పుడు